ఇప్పుడు ఇటుకి రావడానికి కారణం మీకు చూపించాలనే ప్రజలకు అంతా ఊడబెరికినారు. ఈ ఊడబెరికితే పెద్దల మా కౌన్సిలర్లు వైస్ చైర్మన్ బంగారెడ్డి కాజా అందరూ కలిసి కమిషనర్ కంప్లైంట్ చేసినారు. కంప్లైంట్ చేసి కమిషనర్ ఆర్ఐని పంపించినాడు. పంపించి తీసుకుపోకండి అయ్యా, మీరు తీసుకుపోతే నాకు ఇబ్బంది, లెక్క కట్టని అడుగుతున్నారు. వాళ్ళు కేర్ కూడా చేయడంలే. పొద్దున మున్సిపల్ ఆఫీస్కి వచ్చినారంట. అల్లుళ్ళకి ఇచ్చిన మర్యాద ఇచ్చి కూర్చోబెట్టి మర్యాద చేస్తున్నారు. కొత్త అల్లునికి ఇచ్చారు చూడు, పెళ్ళి నాకు 3వ రోజు 4వ రోజు కమిషన్ అట్లా చూసుకుంటాం ఆడేళ్ళను ఒకదాడి మనుషులు. 3వ రోజు 4వ రోజు అల్లుడు ఇంటికి వచ్చి అల్లం పెడతారు చూడు, అట్లా ఆఫీసులో కూర్చోబెట్టి చేస్తున్నారు. బాడుకో రూల్స్ను వైలేట్ చేసి మా డబ్బు కట్టకుండా ఎక్కడికి పోతావు నువ్వు, డబ్బు కట్టో అనాల్సిన కమిషనర్ గులాం చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీకి, వరదరాజరెడ్డికి, కొండారెడ్డికి. వీళ్ళు ఆడిందాట పాడింద పాట. ఈ లిస్టానుసారం డబ్బు దోసుకునేది అయిపోయింది ప్రజలారా. మటకా కంపెనీలు పెడతారు, జూదాలు పెడతారు, బియ్యం దోలుకుంటారు, క్యాసినోకు పంపించారు, ఎగ్జిబిషన్ లెక్క ఎగరగొడతారు. ఒక్కటి కాదు వీళ్ళు చేస్తుండేది. 1.5 సంవత్సరానికే భ్రష్టు పట్టించినారు ప్రొద్దుటూరును.